కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో కలిసి వావిలాలపల్లిలో సంచిత పేరుతో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళలకు ప్రతిరూపం ఆల్ఫోర్స్ టైనీ ట్యాక్స్ ప్రైమరీ విభాగం సంచిత సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆనందంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని దామోర్ల ప్రీతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మరియు కెప్టెన్ డాక్టర్ బి మధుసూదన్ రెడ్డి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని పాఠశాల ప్రాంగణంలో సంచిత పేరుతో నిర్వహించినటువంటి పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు తప్పనిసరిగా పుస్తక పఠనంతో పాటు పలు విషయాల పట్ల విశ్లేషణ కల్పించాలని, తద్వారా వారికి ఆ విషయాలలో పట్టు సాధిస్తారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో జరుగుతున్నదని మరియు వారు అవలంబించే విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని అభివర్ణిస్తూ విద్యార్థుల అభివృద్ధికై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డిని అభినందించారు. విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని మరియు ఆ లక్ష్యాల సాధనకై ప్రతినిత్యం కృషి చేయాలని, తల్లిదండ్రులు ఏర్పరిచిన లక్ష్యాలను సైతం చేరుకొని అగ్రగామిగా నిలవాలని వారు తెలిపారు. డాక్టర్ కెప్టెన్ బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఒక క్రమశిక్షణతో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం చాలా అవసరమని, లక్ష్యాలను ఛేదించడం ద్వారా సమాజంలో తగిన గుర్తింపుతో పాటు ఉత్తమమైన స్థానాలకు స్థిరపడతారని అభిప్రాయపడ్డారు. ఆల్ఫోర్స్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ అదృష్టవంతులని భావించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించినందుకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి, నాటికలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. The youngest judge, the first appointment I hope in the Karimnagar, Preeti Madam Garu, the district magistrate of first class, and my guru, the captain, Madhusudan Reddy Garu, professor in chemistry, the principal madam, and our special invitee, former Karimnagar district collector, and our parent, Srimati Pamela Satpati Madam Garu, ప్రెస్ పర్సనాలిటీస్, మై డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. సో అందరికీ మరొకసారి సాయంకాలం నమస్సులు తెలియజేస్తూ, మరి మీరంతా సమయం ఇస్తూ చిన్నపిల్లలకి ఇంత చక్కటి వాతావరణంలో మన ప్రోగ్రామ్స్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు ముందుకు అభినందనలు. ప్రిన్సిపల్ రిపోర్టుల్లో మీకు స్క్రీన్ మీద చక్కగా వివరించాం. ఊరికే మాటల్లో చెప్తే బాగుండదు అని చెప్పేసి ఏఐ సహాయంతో స్క్రీన్ మీద విజువల్స్ అన్నీ కూడా ఇయర్ లాంగ్ ఎన్ని ప్రోగ్రామ్ చేశాం మనం అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ స్థాయిలో పిల్లలు కావాల్సింది మార్కులు, ర్యాంకులు అసలు మనం మాట్లాడుకోనే కూడదు. ఇది మన స్కూల్ అప్ టు సెకండ్ క్లాస్. ఈ స్థాయిలో కావాల్సింది హాయిగా పిల్లలు మంచి నవ్వడము, చంపేయడము, పిల్లలతో మాట్లాడుతుండడము, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తుండడము, చలాకీగా మూవ్ అవుతుండడము, ఐడెంటిఫికేషన్ అండ్ ఫాస్ట్గా లెర్నింగ్ స్కిల్స్. చిన్న పిల్లలు చూడండి, అంత లెంతీ ప్యాసేజ్, ఆఫ్ కోర్స్ బాగా టైం తీసుకొని ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఈవెన్ దో వితౌట్ ఎనీ మిస్టేక్ చాలా చక్కగా మరి మాట్లాడుతున్నారు ఆ పిల్లలు. అంటే చూడండి, అది మనం నేర్పాలనుకుంటున్నాం. మరి ఇయర్ లాంగ్ ఎన్నో ప్రోగ్రామ్ చేసాం. టీచర్లు అందరూ కూడా అద్భుతంగా పిల్లలకి మరి నేర్పి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి అది ఇంతవరకు సాధ్యమైంది. కాబట్టి మరొకసారి తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఈ స్థాయిలో మనం ఏ రకంగా ఉండాలి, ఒక మొక్క పెరగడానికి ఏ రకంగా మనం చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న మనం అందరం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి వారు చెప్పారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఈ స్థాయిలోనే పిల్లలను ఒక్కొక్క ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ లేకుండా సరి అయిన మార్గంలో, సన్మార్గంలో పిల్లలు నడిపించడమే చదువు. ఇంకా కాబట్టి 100 వచ్చినాయా, 90 వచ్చినాయా, 70 వచ్చినాయా అనేది అవసరమే లేదు మనకి ఈ స్థాయిలో. కాబట్టి అందరం కూడా పిల్లలకి కొంచెం మంచి నాలెడ్జ్ని, లౌకిక జ్ఞానాన్ని మనం అందించే ప్రయత్నం ఈ స్థాయిలో మనం చేస్తున్నాం. మనం ఈ స్కూల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వెస్టర్న్ ఆస్ట్రేలియా కరికులంని నేను తీసుకొస్తున్నాను చెప్పడానికి మీకు సంతోషిస్తున్నాను. అంటే అందరూ కావాలని అందులో రూల్ లేదు. మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వారికి ఆ కరికులంను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము వితౌట్ ఇంక్రీజింగ్ ఎనీ ఫీ స్ట్రక్చర్.
అంటే ఒక ఇంటర్నేషనల్ కరికులంని ఆల్ఫోర్స్ ఎందుకు మరి అడాప్ట్ చేయకూడదు అన్న ఆలోచన కొద్దీ మనం వారితో టైఅప్ అయినాం. మనకున్న 6 బ్రాంచెస్లో ఓన్లీ ఫర్ కిడ్స్ వీఆర్ మేకింగ్ అ ట్రయల్. అంటే హై స్కూల్కి వచ్చడానికి ఎలాగో తల్లిదండ్రుల ఆలోచన ఇంకా అదే రూట్ నడుస్తుంది, ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడికల్. కానీ అట్లీస్ట్ చిన్న స్థాయిలో మరి 2nd, 3rd వరకైనా మనం కొంచెం ఇంటర్నేషనల్ కరికులంని ఎక్స్పోజర్ చేసి ఉంటే పిల్లలు బాగుంటుంది. ఒకవేళ నిజంగానే బాగుంది అనుకుంటే 3rd, 4th, 5th, 6th కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్స్ మారుతున్నాయి. ఇవాళ మన అబ్రాడ్కు మనం చూసాం, ఒక 10 సంవత్సరాల కింద ఎంఎస్ అయిపోయిన తర్వాత వెళ్ళేది, బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన పిల్లలు కూడా యూఎస్కి వెళ్తున్నారు. నేను అక్కడే ఇంజనీరింగ్ చదువుతాను, ఇక్కడే ఉన్నదిలే అని చెప్పేసి యూఎస్ లేకపోతే ఇంకా మంచి మంచి కంట్రీలలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేసుకొని ఈ ఐఐటీలు ఇవన్నీ ఎందుకు, నేను అక్కడే ఇంజనీరింగ్ చేస్తాను వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు అయితే 2-3 సంవత్సరాలు అయితే 10th అయిపోయిన తర్వాతనే నేను ఇక్కడ ఉండను భారతదేశంలో, నేను అక్కడే చదువుకుంటాను రోజులు వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు అయితే 20 సంవత్సరాలు అయితే 6వ తరగతి తర్వాతనే నేను అబ్రాడ్ వెళ్తాననే రోజులు వచ్చేస్తున్నాయి. మరి 10వ తరగతి తర్వాత అబ్రాడ్ వెళ్ళాలన్నా, 5th, 6th తర్వాత వెళ్ళాలన్నా వాళ్ళకు మన ఈ దీనికంటే ఇంటర్నేషనల్ కరికులం అప్రోచ్ ఇచ్చినట్లయితే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని ఒక ఆలోచనతోటి మనం ఎస్టాబ్లిష్ చేసినాం. కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ అడుగుపెట్టేలోగా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ యూ గివ్ అన్ అప్లికేషన్ ఇన్ అవర్ స్కూల్. ప్రతి దానిలో ఇలా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో రెగ్యులర్ కరికులం ఉంది, ఇంకొకటి ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా కరికులం కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ నాట్ ఎనీ ఫోర్స్. ఓకే, సో ఏదేమైనా రాబోయే సంవత్సరాల్లో కూడా మనం ఇంకా ఇంతకంటే మెరుగైన విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఇంకా ఏం బాగుంటుంది, అసలు ఏ కంట్రీలో ఎలాంటి సిస్టమ్ చిన్నపిల్లలకు ఉంది. ఇవల్ల మొత్తం సమాజం అంతా ఆలోచిస్తుంది కిడ్స్కి ఎలా బోధించాలనే రీసెర్చ్లు జరుగుతున్నాయి. పెద్ద పిల్లలకి రీసెర్చ్లు ఏం జరగట్లేదు. ఇంజనీరింగ్ లెవెల్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెద్ద మార్పులు లేవు. మార్పులంతా స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ఈ చిన్న వయసులోనే పిల్లలకు ఎలా టీచ్ చేస్తే మరి రాబోయే రోజుల్లో మనం ముందుకు వెళ్ళగలం అనేది బాగా నడుస్తుంది. అందులో మనం కూడా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతున్నాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అని నేను అనలేను, ఎప్పుడు కూడా మీకు తెలుసు. సో ఖచ్చితంగా ఇయర్ టు ఇయర్ మనం అప్గ్రేడ్ అవుతున్నాం. రాబోయే సంవత్సరంలో కూడా ఇంతకన్నా మెరుగైన ఫెసిలిటీస్ తోటి, ఇంతకైనా మెరుగైన టీచింగ్ తోటి, ఇంతకంటే మెరుగైన స్కిల్స్ని పిల్లల్లో పెంపొందించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని, అలాగే మరి ఈరోజు మనం వేదిక పైన ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. చూడండి, అందరము ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్, డాక్టర్ అంటుంటే మరి నల్సార్లో లా చేసుకొని వెంటనే జడ్జి ఎగ్జామినేషన్ రాసి అక్కడ కూడా మెయిన్స్, ఇంటర్వ్యూస్, ప్రిలిమినరీస్ అని ఉంటాయి. దాంతో మరి ఇంత చిన్న వయసులోనే జడ్జిగా రావడం జరిగింది. అలాగే వేదిక ముందు ఉన్న మన ఇంతకుముందు ప్రత్యేక ఆహ్వానితులు ఫార్మర్ కలెక్టర్ మేడం గారు చూసుకున్న మరి ఎంతో ఒక మారుమూల ప్రాంతం నుంచి కష్టపడి చదివే ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇవాళ కరీంనగర్ ప్రజలు మర్చిపోని విధంగా తన అడ్మినిస్ట్రేషన్ చూపిస్తూ మరి ఎంతోమంది మన్నలను పొంది మరి ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అద్భుతమైన ఇంకా అడ్మినిస్ట్రేషన్లోకి ముందుకు వెళ్తున్నారు. వీరే మనకి రోల్ మోడల్. అంటే ఈ చిన్న పిల్లల స్థాయిలోనే ఇలాంటి వారిని చూస్తే వాళ్ళకి తెలుస్తుండాలి. వీళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లోనే చదివారు మేడం కూడా. వీళ్ళ నాన్నకు ఒక స్కూల్ ఉంది మందమరిలో, ఆ స్కూల్ స్టూడెంటే. సో వాళ్ళ నాన్న దగ్గర కూడా ఇలాగే వచ్చినప్పుడు చెప్పారంట, ఎస్ ఐ టూ వాంటెడ్ టు బికమ్ ఆన్ వన్ డే, ఎస్ షీ హెస్ బికమ్ దిస్ డే. కాబట్టి చిన్నపిల్లలకి మనం ముఖ్య అతిథులను ఎందుకు ఇంత కష్టపడి తీసుకొస్తామంటే వాళ్ళ మైండ్లో రావాలి, మమ్మీ నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నేను కూడా శ్రీమతి పామిలా సత్పతి లాగా ద గ్రేట్ డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ కావాలనేది వాళ్ళ లోపల రావాలి. నేను కూడా మరి ఇక్కడ ప్రీతి మేడం లాగా ఒక గొప్ప జడ్జిని కావాలి అనేది చిన్నపిల్లలకు అవుతుండాలి. అవి నేర్పడానికి అని చెప్పేసి మనకు తీసుకొచ్చాం. లేదా మధుసూదన్ రెడ్డి లాగా ఒక మంచి ప్రొఫెసర్ కావాలి. అర్థమైందంటే ఈ రోజుల్లో తక్కువ మంది ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారు. బట్ నేనైతే మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ ట్రెండ్ అంతా పోయింది. రాబోయే రోజుల్లో టీచర్లకి అంటే మనం దేన్ని మొగ్గు చూపుతా ఉంటే ఎక్కడ శాలరీ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. నేను మీకు గ్యారంటీగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో బాగా సంపాదించే వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ టీచర్. Good evening. The presiding officer of this annual day function, the torch bearer of quality education in Telangana started from Karimnagar, our lovable Dr. V. Narendra Reddy Garu, and the chief guest of this wonderful evening,
Preeti Damerla. She is the native of this place. I will introduce her also. She is Judiciary Magistrate of first class in Karimnagar Court. She is from Mandamari. She did her schooling up to 10th in Mandamari, where their parents have a school, Little Flower High School in Mandamari. In that school, she studied up to 10th and she was the Adilabad district topper in the 10th. After that, she did staff of the school, to the parents and the tiny tots, a warm good evening to one and all present here. This occasion is a beautiful occasion of celebrating the achievements of the entire academic year of a school, and after showcasing the AI enabled video, it shows the dedication of teachers, support of parents and the hard work of children. On this day, I would like to appreciate the management of the school and the parents. I would like to address the teachers present here. I know teaching is a great profession, but only when it's done with the dedication. It's not just a profession, it's your responsibility in guiding a child towards a great career. A few words. Teachers must create a playful environment to the students to make a child succeed in his career. You have to give a proper education. Apart from educating them in the academics, educate them the values, educate them how to behave in the society and how to respect others. These days, everyone is influenced so much by artificial intelligence, social media, but I haven't seen such things, the AI or social media, when I was studying in my school. We all only read in textbooks, but now the students have access to social media, but the students will succeed only when that social media is used properly. I have recently came through many cases at my workspace where I have seen children influenced by social media, and they have been alleged in the offences like POCSO. And today I have seen a child who had booked in around 11 to 15 crimes in and over Karimnagar district. So where the lacuna is this a parenting issue, or is this arising in the school? I would like to also address the parents present here, because I don't think so the students can understand everything. Parents are the first teachers of a child. Before coming to school, home is the place where they learn first habits, first words, and whatever you do at your home, that will be inculcated in their behavior, and the same will be followed entire their life. These days, parents are very busy with their own professional work, but I would say spend some time with your children. Make out some time, at least 2 or 3 times a week. Sit with them, ask with them what did they have gone through their entire day in the school or with their friends, because friends have become the most important role these days. The peer pressure, it makes the child to do whatever, whether it may be right or wrong. So keep an eye on your child with whom he is going around, because friends has become a most important part of their life. It may be positive or it may be negative. When I was a child, my father and mother, they used to be very busy. We never had time to sit with them or talk with them.
I realized that I have missed a lot, but there was no other option for us. So I say your children should not miss this, because that age, it never comes back. So make out some time, sit with them, and never pressure your child to pursue this career or that. చాలా మందిని చూస్తుంటాం, చిన్నప్పుడు వాళ్ళు పుట్టక ముందే మా పిల్లవాడిని అది చేస్తాను ఇది చేస్తాను అని అంటారు. బట్ నెవర్ మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చిల్డ్రన్ మీద వాళ్ళు అది పర్సూ చేయాలని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి. యాజ్ దెన్ వాట్ ఎవర్, అది అకాడమిక్స్ అయినా స్పోర్ట్స్ అయినా, ఎంకరేజ్ యువర్ చైల్డ్. వాళ్ళు ఇది నాకు ఇష్టం అని అంటే యూ థింక్ అబౌట్ ఇట్, అది కరెక్టా వాళ్ళు చేసేది తప్ప, కూర్చొని యూ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు కరెక్ట్ అంటే అది వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేలా ట్రై చేయండి. అంతేగాని మీరు ఈ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని ఎప్పుడు ఫోర్స్ చేయకండి. బికాజ్ మై పేరెంట్స్ నెవర్ ఫోర్స్ మీ, ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. యాజ్ మధుసూదన్ గారు సెడ్, ఐ వాజ్ టాపర్ టిల్ మై ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్. And after my graduation in BA, I went to Delhi for preparing for UPSC. 1 year I tried a lot. I gave 2 attempts, but I could not succeed. Lockdown came, and parallelly I joined LLB. LLB was just my second option. I never thought I would become a judge. My parents, I was at home throughout lockdown period. మా పేరెంట్స్ ఎప్పుడు అనేవాళ్ళు, లైక్ దే నెవర్ ఇంటెన్షనల్లీ టోల్డ్ మీ దిస్ థింగ్స్, బట్ అవుట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ పీపుల్ ఇన్ ద సరౌండింగ్స్, దే యూస్ టు టెల్, ఇంకా ఎప్పుడు సక్సీడ్ అవుతావు నువ్వు. దీస్ థింగ్స్ కమ్ అరౌండ్, అండ్ దేర్ వాజ్ మెంటల్ డిప్రెషన్ ఫర్ మీ ఫర్ అరౌండ్ 1 year or so. Then I gave my CLAT PG, and I got 4th rank in the state, and I joined Nalsar University. Then అప్పుడు చిన్న హోప్ ఉండింది నాలో కూడా. అప్పటి వరకు నేను అనుకున్నాను నేను కూడా ఏం చేయలేనేమో, అయిపోయింది. బికాస్ పేరెంట్స్ హ్యావ్ దిస్, వెన్ వీ సక్సీడ్ ఇన్ అవర్ స్కూలింగ్ ఆర్ వెన్ వీ ఎక్సెల్ ఇన్ అవర్ అకాడమిక్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ ట్రూ. పేరెంట్స్కే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది అచీవ్ చేస్తారు అని. ఆ ప్రెషర్ మన మీదకి వస్తుంది. సో ఐ వాజ్ చాలా బాధపడేదాన్ని నేను కూడా, మేబీ నేను కూడా ఏం అచీవ్ చేయలేనేమో. సో ఐ అండ్ మై బ్రదర్ యూస్ టు హ్యావ్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్. వీ యూస్ టు థింక్, అంతేనా, ఇంకా మనం ఏం చేస్తాము, ఊరికే వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు పేరెంట్స్ అని. సో ఫార్చునేట్లీ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC, Group 1 examinations notification వచ్చింది. సో ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెదర్ టు రైట్ Group 1 సర్వీసెస్ ఆర్ టు గెట్ ఇన్ టు జ్యుడిషియరీ. ఐ సాట్ ఫర్ 1 week. ఐ క్రైడ్ అ లాట్ ఫస్ట్. ఎందుకు, ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి, ఒకేసారి వస్తాయి, లేకపోతే ఏది రాదు అని. సో ఐ సాట్ ఫర్ 1 week. ఐ థాట్ అ లాట్. దెన్ ఐ పిక్డ్ దిస్ ఆప్షన్ బికాస్ వీ ఆల్ నో హౌ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్. సో నేను ఈ ఆప్షన్ పిక్ చేసుకున్నాను, అండ్ ఫార్చునేట్లీ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్, అండ్ ఐ గాట్ ఇన్ టు దిస్ సర్వీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24. దిస్ గేవ్ మీ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్, బికాస్ ఎంతోమంది దే టాక్డ్ ఆన్ మై బ్యాక్, బికాస్ అందరూ సెటిల్ అవుతున్నారు, దే ఆర్ గెటింగ్ ఇన్ టు సాఫ్ట్వేర్ అని. మై బ్యాచ్మేట్స్ ఆర్ మై స్కూల్ ఫ్రెండ్స్, దే ఆర్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ జాబ్. సో నాకు అది ఉండిపోయింది, బట్ ఫైనలీ ఐ అచీవ్డ్ ఇట్. ఈ క్రెడిట్ అంతా ఇట్స్ నాట్ ఓన్లీ మై, దిస్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, మై టీచర్స్, అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్, పేరెంట్స్, మేక్ సమ్ స్పేస్, ఎన్వైర్న్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. అలా అని మొత్తం వాళ్ళని ప్యాంపర్ చేసి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Freedom such that they express everything to you, whether it may be bad or good. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీకు చెప్పేలాగా ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయండి, సో దట్ దే విల్ బీ వెరీ ఫ్రీలీ దే విల్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ దే థింక్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.